ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ మరియు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి అన్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ మరియు 10వ తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 20 నుండి 27 వరకు థియరీ పరీక్షలు, ఏప్రిల్ 28 నుండి మే 5 వరకు ప్రాక్టికల్ పరీక్షలను ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు 2226 మంది, 10వ తరగతి పరీక్షలకు 1611 మంది హాజరు కానున్నారని, ఇంటర్మీడియట్ పరీక్షలకు దేవరకొండలో 3, మిర్యాలగూడలో 3, నల్గొండ జిల్లా కేంద్రంలో 4 పరీక్షా కేంద్రాలను, 10వ తరగతి పరీక్షలకు దేవరకొండలో 3, మిర్యాలగూడలో 2, నల్గొండ జిల్లా కేంద్రంలో 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పగడ్బందీగా నిర్వహించడానికి శాఖల వారీగా తమకు కేటాయించిన విధులను పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రమేష్, జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి, ఓపెన్ స్కూల్ ఉమ్మడి నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ సత్యమ్మతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.